హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఓ పక్క ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కూడా లేకుండా చక్కగా కూర్చొని కాళ్ళ క్రీములు రాసుకుంటున్నారు ఒకరికొకళ్ళు. ఇందా ఇంకా ఇవాళ మన వీడియోలో బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయటం అనమాట. ఇక్కడ చాలా రకాల బీచెస్ ఉన్నాయండి. ఈ ఐలాండ్ చుట్టూతో ఉన్న అన్ని బీచ్ల్ని ఎక్స్ప్లోర్ చేయటం అనమాట. ఒక్కొక్క రోజు వెళ్ళిన బీచ్లన్నింటినీ కలిపి ఒకే వ్లాగ్లో అటాచ్ చేస్తాను. ఓకేనా? సరే పదండి. మరి ఇలా కొండలు లోయలు దాటుకుని వస్తే ఎండింగ్ వచ్చేది బీచ్ అండి. ఇలా ప్రతి కార్నర్లో ఉంటుంది. ఇక్కడ పార్కింగ్. జాను, ఇంత చిన్న కారులో కుక్కుకొని కూర్చొని పైకి లెగిస్తే ఎలా ఫీల్ అవుతున్నావు? అది నువ్వేం చేసావనే? పద, అక్కడ €4 అంట డబ్బులే. కార్డు తీసుకోరంట ఇక్కడెక్కడ ఏమి, అన్ని చోట్ల డబ్బులే. తెచ్చావా? అయ్యా బన్ను నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి మేము వెళ్తాం, ఎందుకంటే కారు లోపలికి వచ్చేసింది. ఊరుకోరు, నన్ను ఇక్కడ కూర్చోబెడతావా? పద. వెనక సామాన్లు ఎవరు తీసుకెళ్తారు? ఆ చెప్పులతో డ్రైవ్ చేయలేరా? స్టీరింగ్ వీల్ ఇటు, ఒక పక్కేమో లోయలు. ఓకే, నీ కష్టాలు మాకు అర్థమైనాయి. పదండి వెళ్దాం. బ్యూటిఫుల్ బీచ్ అండి. బీచ్కు ముందు 2 బగ్స్ ఇక్కడ వెళ్తున్నాయి. 3వ బగ్గు వెనక నుంచి వెళ్తుంది. 4వ బగ్గు అటు చూడు. 4వ బగ్గు వీడియో తీస్తుందంట వాడు, నన్ను అంటున్నాడు. ఇదండి, అటు ఇటు 2 పక్కల క్లిఫ్స్ ఉన్నాయన్నమాట. మధ్యలో శాండ్ బీచ్, వైట్ శాండ్ బీచ్. ఈ బీచ్ పేరు కాలా వెడెల్లా. నేను తప్పు పలికితే తిట్టుకోమాకండి, నాకు చేతనైనట్టు పలుకుతున్నాను. పిల్లా జల్లతో అందరూ ఇక్కడ కాసేపు కూర్చుంటారండి. పదండి మనం కూడా కూర్చుందాం. రే బిట్టుగా, ఓ బిట్టుగా. ఇలా ఉంది బీచ్ లుక్. చాలా క్లియర్ వాటర్ అన్నమాట. ఒక మంచి ఫీల్ కదా. హోప్ నాతో పాటు మీరు కూడా ఈ సీనిక్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మా వాడు బీచ్ టాయ్స్ వేసుకొని వచ్చాడు. యూకే నుంచి తెచ్చుకుంది బీచ్ టాయ్స్. ఇక్కడ దొరకవేమో అని కంగారు దానికి. అక్కడే పక్కనే రెస్టారెంట్ ఉందండి, మనం తినాలన్నా కూడా ఫుడ్ అక్కడే తినొచ్చు. ఇక్కడ వాడైతే వాళ్ళ ఫాదర్తో గుంట తీయించుకొని అందులో కూర్చుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన క్రేజీనెస్తో ఉన్నారండి. ఇక్కడ ఒక పసిపిల్లోడిని కెమెరామ్యాన్ని చేసి వాళ్ళిద్దరు ఫోటోలు దిగుతున్నారు. నీళ్ళల్లో వాడు ఫ్లైట్ ల్యాండ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడండి. ఫ్లైట్ ల్యాండింగ్ అంటే వాడు గుర్తొచ్చిందండి. అట్ట వాడు అలాగే ల్యాండ్ అవుతా ఎట్టున్నాడు. నిన్న ఇక్కడ దాకా వచ్చి నాకు ఫ్లైట్ సీట్ బెల్ట్లు పెట్టుకోండి, ల్యాండింగ్ రెడీ అని చెప్పి 10 minutes పిచ్చెక్కిచ్చారు. ఫ్లైట్లో అయితే మాత్రం బ్రిటిష్ ఎయిర్వేస్. విండోలో చూస్తే కిందంతా వాటరే. ల్యాండింగ్కి రెడీ అయిపోయింది. సీట్ ఈదుకొచ్చే కెపాసిటీ మనకు లేదు. ఇక్కడ వీడొక్కడికే ఈత వచ్చింది. ఫ్లైట్ దగ్గర దాకా వచ్చినాక ల్యాండింగ్కి రెడీ అయిపోయిందంటే పిచ్చ భయం వేసింది. అసలు మొత్తం ఇటు చూసినా నీళ్ళే. తీరా చూస్తే ఏంటంటే ఎయిర్పోర్ట్ కరెక్ట్గా నీళ్ళ కానుకొనే ఉందన్నమాట రన్వే. నేను ఇది ఇప్పుడు ఆ పిల్లోడిని చూసినాక నాకు వచ్చింది, అది గుర్తొచ్చింది. అసలే ఫ్లైట్ అంటే భయము, నాకే జరుగుతాయి ఇలాంటివన్నీ. ఒక్కోసారి అనిపిస్తుంది టీనేజ్ పిల్లోడిని తీసుకొని బీచ్లకి రాలేమండి. నువ్వేం చేయలేదురా, చెప్పలేను అంతే. కాదండి, ఇక్కడికి చూసినాక ఇక్కడ జనాలందరిని అనిపించింది ఏంటంటే వాళ్ళ మీద ఎక్కువ నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, బాగోదని. మేము బట్టలు కొంచెం ఎక్కువ వేసుకొచ్చామనిపిస్తుంది. కజ్జాను మా నలుగురికి బట్టలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి చొక్కా తీసేస్తావా? వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు. మరి ఇక్కడ చెప్పుకోకూడదు కానీ కొంతమంది ఆడవాళ్ళు అయితే అసలు లేకుండా తిరుగుతున్నారు. కష్టంగా ఉంది. వాళ్ళు ఇలా తిరుగుతుంటే ఎంత డిస్కంఫర్ట్గా ఉందో, అది కూడా పిల్లోడిని హస్బెండ్ని పక్కన పెట్టుకొని తిరగడం అంటే. ఎందుకు మరి ఉంటుంది. కొన్ని బీచ్లు ఉన్నాయండి ఓన్లీ అలా తిరగడానికి ఉంటాయంట, వాటికి మేము వెళ్ళట్లా. ఇది మామూలు అందరూ ఫ్యామిలీలు తిరిగే బీచ్, కానీ కొంతమంది లేకుండా తిరుగుతున్నారు. ఏ మదర్కి రాకూడని కష్టం అసలు ఇది. కూలింగ్ గ్లాసులు పెట్టాం, ఎటు చూస్తున్నారో ఎవడికి అర్థం కాదు.
No, I'm not looking like that. There's no one there anyways. నిజమే లేరా, ఏం చేస్తాం కానీ నీకు ఇంతే. బాల్ క్యాచ్ చేయడానికి ఆ బుడ్డి కుక్క తిప్పాలి చూడండి. ఇక్కడ యాక్చువల్గా చేపలు కూడా ఉన్నాయి. ఇదిగోండి చిన్ని చిన్ని ఫిష్లు అనమాట. సాల్మన్ కాదే, నార్మల్ ఫిష్. వీళ్ళు ఇక్కడ వెళ్తుంది దేనికో తెలుసా, చిన్ని చిన్ని చేపలు ఉన్నాయి కదా వాటిని పట్టడానికి వెళ్తున్నారు. చేపలు పట్టడానికి ఇంత కరువుగా ఉన్నారేంటి? ఈ చేపలు పట్టుకోవడానికి వీళ్ళు ఫ్లైట్ వేసుకొని వచ్చారు ఇక్కడికి. గ్రూప్ అంట, చేపల ఫ్యామిలీ వెళ్తుంది. ఇది మేము రాగానే అబ్జర్వ్ చేశాను జాను. వాళ్ళు డైవింగ్ చేసుకొని వస్తున్నారు, కొంతమంది బోటుల్లో కూడా వస్తున్నారు. 2 గంటల నుంచి ఉన్నాము. మాడిపోయి నాకు తెలిసి కొంచెం చేంజ్ వచ్చి ఇదిగో లైట్గా వచ్చిందిలే. ఈ 1 వీక్లో ఇంకా బాగా వస్తుంది. గ్లాసెస్ పెట్టుకున్న ఏరియా అంతా బా గ్లాసెస్ తీస్తే ఈ ఎండ. నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న షేడ్ వచ్చింది. వీడు రకరకాలుగా మారుతాడు చూడండి. ఇదిగో వీడిని బేబీలో ఎత్తుకొని బేబీ క్యారియర్లో వేసుకొని ఒకప్పుడు బీచ్లకి తెగ తిరిగే వాళ్ళం అసలు కదా. అలా అలా వస్తుంటేనే గట్టిగా ఎక్కెక్కి నవ్వేవాడు. కానీ అంత చిన్న పసిగుడ్డు ఇప్పుడు చూడండి తాటి చెట్టులా పెరిగాడు. రేవులో తాటి చెట్టు అంటే కరెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు చూడు వాటర్లో రేవులో తాటి చెట్టు. వచ్చేస్తావేంట్రా వాటర్ నుంచి? యూ డోంట్ వాంట్ బి ఎ ట్రీ. ఆ లైన్కి సూట్ అయ్యేవరా ఇందాక. సరే అండి కానివ్వండి, కాసేపు టైం ఇక్కడ మళ్ళీ స్పెండ్ చేసినాక ఇంకో వీడియోలో ఇంకో బీచ్లో క్యాప్చర్ చేస్తాను, ఓకేనా? కొండలు లోయల మధ్యలో ఇంకో చిన్న పిల్ల బీచ్. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ అలలు రావట్లే. ఇది యాక్చువల్గా పెద్ద ప్రాపర్ బీచ్ కాదు. అలలు రాకుండా చిన్న పాయ టైపు చీలిందనమాట ఇక్కడికి. ఇక్కడ ఈ కొండరాళ్ళు మీద పడకుండా ఉండటానికని ఒక గట్టి మెటల్తో చేసిన నెట్ని వేసారనమాట. ఇదిగోండి చాలా గట్టిగా ఉంది. ఇది ఇంకో బ్యూటిఫుల్ బీచ్. జాను ఇలా చూస్తుంటే మీ పక్కన ఆ పింక్ డ్రెస్ వేసుకొని ఇంకో పర్సన్ నుంచున్నట్టు ఉంది, 4 నుంచున్నట్టు. ఓసారి చూడండి. వాడు కూడా లేడీ అనుకున్నాడా? ఇక్కడ చక్కగా ఫోటోలు దిగుతున్నారు. ఈ నెట్లు బాగున్నాయా? ఇదేంటది? పురికొస్తో చేసిన ఈ గజ్జాని గొడుగులు, అన్ని గొడుగులు ఆకిపోయి ఉన్నాయి. మనకేంటి ఇంకా దొరికేది? ఇక్కడ గుచ్చుకుంటాయి. ఇది మనకి యూకేలో కూడా అంతే కదా. పెబల్ బీచ్ ఇదిగోండి చూడండి, ఇట్లా ఉంటుంది లోపలంతా. ఇంకొంచెం అది దాటి వెళ్ళి నాకు చూడండి, అక్కడ మళ్ళీ శాండే ఉంది కదా. ఇక్కడే కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. వీళ్ళకి కనిపించినాయి, నాకు కాన రావట్లా. ఏమైంది? గుచ్చుకుంది ఏమన్నా? ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము, ఏదో సరదాగా అలా టైం పాస్. 1 అవర్ ఇక్కడ తిరిగి వస్తాం. నిలబడదని తెలిసినా నిలబెట్టడానికి ట్రై చేస్తున్న కష్టజీవి. పదండి మళ్ళీ ఇంకో బీచ్లో కలుద్దాం. ఇప్పుడు ఇంకో బీచ్కి బయలుదేరింది. అంటే వీళ్ళిద్దరూ లోపల దాకా వెళ్ళి మునుగుతారంట. మేము జస్ట్ బయట నుంచి చూస్తాం, అందుకని ఒకే అవుట్ఫిట్తోనే తిరిగేస్తున్నాం. ఈ బీచ్ పేరు క్యాలా టెరిడా అండి. ఇది బీచ్కి దారి. ఈ వ్లాగ్ అయ్యేసరికి నేను ఒక 10 బీచ్లన్నా మీకు చూపించేస్తాను. వాటర్ అన్నా బీచ్ అన్నా చిరాకు పుట్టేయాలి, మీకు కానీ నాకు కానీ ఏదో ఒకటి. ఇంకా డిసైడ్ అయిపోండి. మేము ఈవినింగ్ టైంకి వచ్చామండి. ఇప్పుడు 4:30 అయింది. ఇవన్నీ కూడా వెకేషన్ హోమ్స్ అండి, హాలిడే హోమ్స్ లాగా. ఎవరన్నా కొనుక్కొని ఇలా మనకి రెంట్లకి ఇస్తారు, వారానికి 4 రోజులకి. అలా ఉండటానికి ఇక్కడ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారంటండి. ఇక్కడ బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారంట. రేపు వీళ్ళు ఆడుకుంటున్నారు.
పిల్లలు బిజీ, చాలా బిజీగా ఉన్నారు. బీచ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరూ చొక్కా ఊడదీసి పడుకుంటున్నారు ట్యాన్ అవ్వడానికి. నువ్వు జస్ట్ ఫేస్ ట్యాన్ మీద ఫోకస్ పెట్టావా? ఈ బ్యాగ్ తెలుసా అండి? ఆ బ్యాగ్ 12 years ago బన్నుని తీసుకొని స్పెయిన్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు మళ్ళీ స్పెయిన్ దగ్గర ఒక ఐలాండ్కి వచ్చామన్నమాట. సో ఇవాళ 3 బీచ్లు అయిపోయినాయి. రేపు మళ్ళీ ఇంకో 2 బీచ్ల కన్నా వెళ్ళొద్దాం. అన్ని బీచ్ల్లో కల్లా బాగుంది మొదటి బీచ్, ఫస్ట్దే చాలా బాగుంది. నీకు ఇదే నచ్చిందా? అంటే నాకు అది చిన్నగా ఉన్నా అది బాగుంది ఫస్ట్ బీచ్. వీళ్ళకేమో ఇది నచ్చిందంట. సర్లే ఎంజాయ్ చేయని. సన్సెట్ వస్తుందంట ఇక్కడ. ఇది యాక్చువల్గా ఎక్కువ మంది సన్సెట్ కోసం వచ్చి కూర్చొని చూస్తారంట. అలా సన్సెట్ని కూడా చూసి ఇంకో రోజు ఇంకో బీచ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఇంకో బీచ్కి వచ్చామండి. 1 day later. నిన్న ఎంత వేడిగా ఉంది, అరలరలుగా ట్యాన్ అయిపోయామని చెప్పుకున్నామా? ఇప్పుడు అలాగే సమ్మర్ బట్టలు వేసుకొని ఎగురుకుంటూ వచ్చాం. గజ్జ 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 గజ్జలు ఆడుతున్నాం. రా, నువ్వు అన్నీ వేసుకొని వచ్చావుగా. దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఇంకా చలి పుట్టుద్ది. మేమేమనుకున్నాం తెలుసా? అబ్బా ఎంత ఫ్రీగా ఉంది బీచ్, ప్రైవేట్ బీచ్లా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. స్విమ్మింగ్ బట్టలు అన్నీ తెచ్చుకున్నారు పిల్లలు. బట్ అక్కడ గజ 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 గజలు ఆడుతుంది, అందుకే ఎవ్వరు లేరు. మాలాంటి వాళ్ళే వెకేషన్కి వచ్చి డేస్ వేస్ట్ అవ్వకూడదని పాపం కొంతమంది అమాయకులు ఇలాగే వచ్చి ఫోటోల వరకు దిగిపోతున్నారు. అక్కడ చూడండి కొన్ని ఫ్యామిలీస్ ఫోటోలు దిగుతున్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు మేము చేసేది కూడా అదే. దగ్గర దాకా వెళ్ళి ఆ నీళ్ళల్లో కూడా మన పాదాన్ని మోపి 4 ఫోటోలు తీసుకొని వెళ్ళిపోదాం. సెలక్షన్ ఎవరిది? నీదే కదా. ఈ వెకేషన్లో మొత్తం బీచ్లు, రెస్టారెంట్లు అన్నీ వీడే సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట, ఏది ఎక్కడికి వెళ్ళాలో. ఎందుకంటే ఈ వెకేషన్ మొత్తం అయిపోయినాక ఏమేమి నచ్చలేదో వాటికి వీడిని రోజు నేను తిట్టడానికి ఉంటుంది. కిచెన్లో నేను కూరలు వండితే రకరకాల పేర్లు పెడతారు కదా, దాని రివెంజ్ ఇప్పుడు నేను తీర్చుకుంటా. అది పెద్దోడు అవుతున్నాడు కదా, అందుకని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. కదలవేంట్రా, గడ్డగట్టేసావా ఏంట్రా? వెళ్ళి జాకెట్ జంపరో ఏదో ఒకటి తెచ్చుకో. ఈ బట్టల మీద సూట్ అవుదంట. వాడు నాలాగే ఉన్నాడు, అబ్జర్వ్ చేశారా? మ్యాచింగ్ లేకపోతే మనవాడు వేసుకోడు. నాకు చలి పుడుతుందిరా, సూట్ కాదని వేసుకోవట్లే నేను. వాళ్ళిద్దరు వేసుకుంటున్నారు, అదే మనకి వాళ్ళకి తేడా. వాళ్ళిద్దరు లెవెల్ వేరు, మన ఇద్దరు లెవెల్ వేరు కదరా. అమ్మ కొడుకులు ఇక్కడ బాగా మ్యాచ్ అయ్యాం. పదండి బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇది ఇంకో బీచ్ అండి. చూడటానికి ఇలా ఉంది కానీ అంత బాగా మురిగ్గా ఉంది, కూర్చోడానికి కూడా లేదు. ఇదిగో ఇలా వచ్చి 4 ఫోటోలు దిగి వెళ్ళిపోవడం తప్పితే వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మళ్ళీ దానికి తోడు చలి, చల్లగా ఉంది, ఇదంతా వెట్గా ఉంది. అంటే డ్రై శాండ్లా లేదంటే ఒకప్పుడు బీచ్ ఇంతకు ముందు దాకా వచ్చేదనుకుంటా, ఇప్పుడు వెనక్కిపోయింది. ఇక్కడ అసలు నిజంగా 2 ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నాం ఇంకో బీచ్కి. మనలాంటి వాళ్ళే ఫ్లైట్లు కొనుక్కొని వచ్చి వెకేషన్ వేస్ట్ అవ్వకుండా లొకేషన్కి వచ్చారు. సరే అండి, పదండి ఇంకో ప్లేస్కి వెళ్దాం. బీచ్ పేరేంటి? కాలా లెనియా అంటండి. అబ్బా అసలు మామూలుగా చుట్టూతా కొండలు ఉండి మధ్యలో జస్ట్ గుంటలా ఉండి దాన్ని బీచ్ అనేస్తున్నారేంటి? ఈ పిచ్చోడిని నమ్ముకొని మేము బీచ్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దిస్ పిచ్చోడు ఈజ్ గైడింగ్ మీ అంటే ఎవ్రీవేర్ వేరెవర్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ ఐలాండ్ అంట. అది కాంప్లిమెంట్లా తీసుకున్నాడు. నువ్వు నాకు నచ్చావురా. 1 more బ్యూటిఫుల్ బీచ్ అనమాట ఇది. చుట్టూతా ఇలా ఉంది. ప్రతి బీచ్లో 3 bugs ఉంటాయి. ఆ 3 bugs ఇవే. ఇంత బ్యూటిఫుల్ బీచ్లో చెట్టు అంత మనిషి ఏమీ లేకుండా తిరుగుతున్నాడు. ఇంతకు మించి డీసెంట్ లాంగ్వేజ్లో నేనేం మాట్లాడలేను. చెట్టు అంత మగాడు కూడా చూసి నవ్వుతున్నాడు అంటే మీరు ఆలోచించండి. నిన్న బీచ్ల్లో 2-3 అమ్మాయిలు అసలు ఏం లేకుండా తిరుగుతున్నారని మేము బాధపడితే ఇక్కడ మగాళ్ళు ఏం లేకుండా తిరుగుతున్నారు. ఏం లేకుండా అంటే అసలు ఏమీ లేకుండా అండి, మనిషి జంతువు తిరిగినట్టు అనమాట. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఇంకా నేను చెప్పలేను. ఫ్యామిలీలు తిరిగే బీచ్లో అలా తిరగకూడదు. కావాలంటే వాళ్ళు ఏదైనా ప్రైవేట్ బీచ్లో తిరగవచ్చు. నిన్న బీచ్ల్లో ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఇవాళ బీచ్కి చూడండి, ప్రతి బీచ్కి వెళ్ళడం
2 ఫోటోలు దిగటం, ఒక అరగంట కూర్చోవడం, వచ్చేయడం. Shall we go to the same old beaches? కానీ ఇవాళ వెదర్కి ఏ బీచ్కి వెళ్ళినా చండాలంగానే ఉంటుందిరా. ఏం చేద్దాం కానీ సొల్యూషన్ లేదు. కానీ సరదాగా ఫోటోలు దిగుదాం. మీరు కూడా అలా బీచ్ని దగ్గరగా అలా చూసేసేయండి. అలలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇది ఎంజాయ్ చేయగలిగేటట్టు లేదు. దగ్గర దాకా వెళ్ళినా కూడా ఆ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఫోటోలు తీయాను. ఆ డ్రెస్ అందమంతా పోతుంది. బూచోడ్లాగా ఏంటి బీచ్ దగ్గరికి వచ్చి, బీచ్ దగ్గర బూచోడు లే, ఫోటోలు దిగాలి. లే రైట్, మంచి ఫోటోలు దిగాలంటే ఇది ఒకటి వేసుకొని ముసుకేసుకొని అసలు మాసిపోయిన జాకెట్. వాళ్ళు వింటర్ జాకెట్లు వేసుకొచ్చారు. వాళ్ళకే తెలివి ఉన్నట్టు యాక్చువల్గా. మేము ఇలా ఆరబెట్టుకొని వచ్చాం. నువ్వు కూడా జాకెట్ దిగి ఒక్క ఫోటో దిగుదాం బిట్టు. సరే జాకెట్ తీసిన వాళ్ళతోనే ఫోటో. ఇది పట్టుకో, నువ్వు కనీసం హోల్డర్గా పనిచేయి. బన్ను మంచి ఫోటో తీయమ్మా, కపుల్ ఫోటో. 20 ఏళ్ళు యంగ్గా వచ్చేటట్టు. అక్కడ బీచ్. ఇటు వెనక్కి తిరిగి చూస్తే ఆ పొదల్లా ఉండి ఆ పొదలకి ఒక ఉయ్యాల ఎలాడుతుంది. రాత్రిపూట వస్తే గుండెకి సస్తారండి. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా స్టైల్ అసలు అది. గోస్ట్ హర్రర్ మూవీ లింక్ అనమాట. డార్క్లో ఒక ఉయ్యాల. మొన్న రాత్రిపూట ఒక్కళ్ళే వచ్చి అక్కడ ఎవరిని ఊగుతుంటే అంతే, వీడు పరిగెత్తుతాడంట చూసి. కానీ అది నార్మల్గా అయితే లేదు, ఆ చెట్టుకు ఆ ఉయ్యాల. అరే వాళ్ళిద్దరిని చూసి సిగ్గు తెచ్చుకోరా. చక్కగా ఎక్కించడానికి తను ఎక్కి ట్రైల్ వేసుకొని కూతుర్ని ఎక్కిస్తున్నాడు. నువ్వేమన్నా నాకు సపోర్ట్ చేసావా? ఫాదర్ అండ్ డాటర్ చెట్లు పోటీలు పడి ఎక్కుతున్నారు. అసలు వచ్చింది ఎందుకు? ఆ బీచ్ దగ్గరికి. అది చూడకుండా ఇక్కడ వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అరే నువ్వు ఎంతైనా ట్రై చేసి ఎక్కుతున్నావు కానీ నాకు మాత్రం హెల్ప్ చేయలేదు చూసేవా. గుర్తు పెట్టుకుంటారా? జాను నువ్వు ఎవరెస్ట్ ఎక్కట్లా, చిన్న పిల్ల చెట్టు ట్రై చేస్తున్నావు. గట్టి గుప్పు జాను. ఈ బీచ్లో నుంచి పక్క బీచ్లోకి ఎగిరిపడాలాడు. అది క్రీపీగా సౌండ్ వస్తుందిరా, ఊడి పడిపోద్దేమో. నీకు వినపడేసరికి నువ్వు నేల మీద ఉంటావు. వాడు జీవితంలో ఎప్పుడు చెట్టు ఎక్కలా, మొదటిసారి ఎక్కాడు. అరే అవార్డు ఇద్దాం రే నీకు. ఇక్కడ నాకు బెస్ట్గా నచ్చింది ఇంకోటి చూపించిన. వాడు చూడండి, లొకేషన్ ఫారెస్ట్ అవని, బీచ్ అవని, క్లిఫ్స్ మీద అవని, ఎక్కడన్నా సరే, లోయల్లో అయినా సరే అక్కడ చెత్త వేసుకోవడానికి రీసైకిల్ కూడా చేసి పెట్టారు. రొట్టి చెత్తపుట్టు ఒకటి పెట్టి ఊరుకోలే వీళ్ళు. ప్లాస్టిక్ వేరు, గ్లాస్ వేరు, పేపర్ వేరు, మామూలు పిచ్చి చెత్త అంతా ఒక చోట వేయటం వేరు. ఫుడ్ వేస్ట్ అన్నిటికీ సపరేట్గా పెట్టి ఉన్నాయి. ప్రతి చోట ఉన్నాయండి ఇవి. అందుకే ఎక్కడన్నా చూడండి ఇంత చెత్త ముక్క కానీ మనం బిన్నులో బారేయాల్సింది రోడ్డు మీద ఎక్కడా లేదు. ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ఏమీ లేవు రోడ్డు మీద. చాలా నీట్గా ఉన్నాయండి. ఏ మూలకెళ్ళినా నీట్గా ఉంది ఇక్కడ. అదొక్కటి నాకు భలే మెయింటెనెన్స్ విషయంలో బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఇంకో బీచ్కి వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇది ఇంకో బీచ్ అనమాట. ఈ బీచ్ చుట్టూతా లొకేషన్ ఇది ఎలా ఉంది. బీచ్ పక్కన తాటి చెట్లతో పాటు ఇదిగో మావోడు కూడా అండ్ కార్ పార్క్. ఇది కొండల మధ్యలో బీచ్లు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇది. ఆడవాళ్ళు అలా వేసుకోవాలి, మగవాళ్ళు ఇలా వేసుకోవాలి, బట్టలు లేకుండా ఆడ మగ తిరగకూడదు అని రాశారు. ఐ లైక్ దట్. యాక్చువల్గా రాశారు చాలా బీచ్ల్లో కూడా, కానీ పట్టించుకోవట్లా. అందుకేరా పక్కన వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళిద్దరూ జంపర్లు తెచ్చుకున్నారు, మనకు కళ్ళ కాకపోతే దగ్గరికి జరగరా. మా వాడు ఎప్పుడు పక్కన కూర్చోమన్నా కూడా సరిగ్గా కూర్చోడు. అటువంటి చలిబుట్టి అతుక్కుపోయాడు. చాలా చల్లగా ఉందండి. ఈ మ్యాట్ బాగా ఉపయోగపడింది గజ్జాను. ఇక్కడికి వచ్చినాక మేము కొన్న ఒకే ఒక వస్తువు ఈ మ్యాట్. మా బిట్టుగాడు శాండ్ క్యాజిల్ చేసుకోవడానికని తడి ఇసుక వేసుకొని వస్తుంది. భయం వేసిందా? అలలు పెద్దగా వస్తున్నాయంట, అందుకని భయం వేస్తుందంట మేడంకి. ఇప్పుడు మనం ఇంకో ప్లేస్కి వచ్చాం. ప్లేస్ అంటే ఏం లేదండి, ఎటు చూసినా నీళ్లు నీళ్లు నీళ్లు, బీచ్. ఇక్కడ రాగానే అందరికీ చలి పుట్టేస్తుంది. టక్ 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 చేంజ్ క్లోత్స్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, అదనమాట. మా వాడు బాగా అడ్వెంచరస్గా ఎక్స్పెక్ట్ చేశాడు. వాడికి అనుకున్నట్టు జరుగుతుంది అడ్వెంచరస్గా. సరే పదండి వెళ్దాం. ఎక్కడికన్నా వెళ్ళని కామన్గా ఈ 2 ముంతలు వేసుకొని బయలుదేరుతుంది. ప్రతి బీచ్లో దుకాణం పెట్టుద్ది. ఇదిగోండి, దీని పేరు ఇది కాలాబాస. ఆ పక్కన ఉన్న పేర్లు మనకు నోరు జరగవు, మిగతా స్పానిష్లో ఉన్నాయి.
ఇది కూడా బాగుంది కాసేపు కొత్తగా. పదండి దగ్గరికి వెళ్దాం. బీచ్ కనిపిస్తే ఫ్యామిలీ పెట్టే బేడ సర్దుకొని వస్తాము. పర్వాలే ఇవాళ వెదర్ కొంచెం కదా నిన్నటి మీద. సో ఇది ఒక రకం బీచ్ అండి, దగ్గరకు చూసేయండి. ఇక్కడ కాకపోతే వాటర్ ఫ్లో డిఫరెంట్గా ఉంది, మామూలు బీచ్ ఫ్లోలా లేదు. ఒక కాలువలాగా నీళ్లు, ఒక రివర్ లాగా ఒక నీళ్లు ఫ్లో అయిపోతున్నాయి అంతే. ఇక్కడంతా ఈ రాక్స్ మీద అందరూ పీపుల్ ట్రెక్కింగ్కి వెళ్తున్నారు ఇటు చివరి దాకా అందరూ. వాటర్ క్లియర్ వాటర్ నీట్గా ఉన్నాయి. పద. వీడి బాధ చల్లగా ఉంది కానీ ఎదురుగా నీళ్లు చూస్తే దూకెళ్ళి స్విమ్ చేయాలని ఉంది. స్విమ్మింగ్ బట్టలు కూడా తెచ్చుకున్నాడు, దానికి కూడా ఉంది. కానీ చాలా చల్లగా ఉందని వెళ్ళలేక ఎదురుగా కూర్చొని ఎంజాయ్ చేయలేక ఒక రకమైన ఎమోషన్ వాడిని లోపల పిండి పిప్పి చేస్తుంది కదరా. కాసేపాకి వెళ్ళొచ్చులే, ఇంకాసేపాకితే ఎండబడుద్ది, అప్పుడు వెళ్దులే. ఏం చేస్తున్నావు బిట్టు? బీచ్లో అడుక్కి వెళ్తుందంట అది. యా మెల్లగా ఇప్పుడిప్పుడే వస్తున్నారులేండి జనం. ఏదన్నా ఉండనియండి, బీచ్ వెనక మాత్రం ఖచ్చితంగా ఒక రెస్టారెంట్, ఒక పబ్బు ఉండాల్సిందే ఇక్కడ జనాలకి. మీ ముగ్గురు ఏంటి జాను బీచ్లో కూరుకుపోదామని వచ్చారా ఏంటి? బీచ్ దగ్గర అలల్లో ఇక్కడ స్లోగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని గంటలైనా టైం తెలియదు కదా, బాగుంటుంది. మా బిట్టుగాడు ఇక్కడ ఒక సొరంగం తవ్వుతున్నాడు యూకేకి. ఇక్కడ నుంచి స్పెయిన్ పక్కన ఇబిజే ఐలాండ్ నుంచి యూకేకి సొరంగం తవ్వుతున్నాడు. ఏరా బిట్టు? అవునంట. చిన్నప్పుడు మా తాత పొలంలో ఎలికలు ఇలానే గుంటలు తవ్వుతూ ఉండేవి అనమాట. ఇప్పుడే వీళ్ళని చూసినాక నాకు ఆ పాస్ట్ గుర్తొచ్చింది. అబ్బా, అవర్స్ నుంచి ఆడుతున్నావు, తనే తీరలేదా? చూడండి బీచ్ అంతా అన్ని చోట్ల గుంటలు పెడుతున్నారు. ఇదిగో ఇక్కడ గుంట పెట్టింది, మళ్ళీ అటు వెళ్ళారు గుంటలు పెట్టడానికి. మేమిద్దరం ఇలా గాలికి తిరుగుతూ ఉన్నాం. 3 అవర్స్ నుంచి ఉన్నామండి ఇక్కడే. ఎండ కూడా పోయి మెల్లగా చల్లదనం మొదలవుతుంది, అందుకే అందరూ జాకెట్లు జంపర్లు వేసుకొని కప్పేసుకుంటున్నారు. అక్కడ బీచ్ దగ్గర నుంచి మనం నడుచుకుంటూ ఇటు వచ్చామండి. ఒకప్పుడు వాల్కెలో పగిలి వచ్చిన లావా ఇటు తయారైందని వాళ్ళు అన్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఈ క్లిప్స్ ఇలా మేక్ అయినాయి అంతే, న్యాచురల్ వంట. వాటర్ ఇప్పుడు మనం ఇంకో బీచ్కి వచ్చామన్నమాట. ఇవాళ వెదర్ చాలా చల్లగా విండీగా, వర్షం కూడా పడి ఉంది. అందుకని పగలంతా బయట తిరిగేసి వచ్చి ఇప్పుడు వచ్చాం బీచ్కి. టైం ఎంతో తెలుసా? 7 o'clock. రాత్రిపూట 7 అయింది. వెదర్ ఎట్టగా ఇప్పుడు. ఇక్కడికి మేము వచ్చిన ప్రతిరోజు వెదర్ ఎట్టగానే ఉండని, బీచ్ మాత్రం టచ్ చేయాల్సిందే, కాళ్ళు తడుపుకొని రావాల్సిందే. నాతో పాటు మీరు కూడా రండి. బీచ్ పేరు ఏంటి? ఎస్ ఫిగర్ అలా. ఇదేం బీచ్, ఇదేం పేరు? సర్లే సరిపదండి. ముసుకేసుకొని బయలుదేరింది, చేతిలో ఒక ముంత పట్టుకుంది, 2 పట్టుకుంది గరిట్లో. ఇక వెళ్తుంది తవ్వడానికి. మళ్ళంటోళ్ళే ఎంత చలి పుట్టినా అన్నీ కప్పుకొనైనా బీచ్కి వస్తున్నారు. మొదలుపెట్టాడు మా ముసుగు దొంగ, మొదలుపెట్టాడు కూర్చొని. ప్రతి చోట ఒకటి తయారు చేసి వస్తుంది. సన్షైన్ లేప బట్టి బీచ్ కలర్ మనకు తెలియటల్లా, మంచి స్కై బ్లూ కలర్ ఫీల్ రావట్లా. ఇది ఎక్కడ మనం నిలబడలేము, అంతా వెట్టిగా ఉండి గుంట దిగిపోతుంది నిలబడితే. ఇవాళ డే మొత్తం మరి వర్షం కదా,
ఇప్పుడు మనం చూసిన అన్నిట్లో కల్లా కొంచెం వైడ్గా ఉంది. ఇదే కదా బీచ్, శుభ్రంగా లేదు. కరెక్టే, చల్లగా ఉంది కదా. వెళ్ళిపోదాం పదండి. సరే అండి, మళ్ళీ ఇంకో బీచ్లో కలుద్దాం, ఓకేనా? ఇదిగో కాస్త ఎండ వచ్చింది, సైన్యం బయలుదేరింది మళ్ళీ సంచులు వేసుకొని. కొంచెం ఎండ వచ్చిందని చెప్పి జనం కంటికి కథ కనిపిస్తున్నారు. పదండి పదండి పదండి. చూసారా, ఇన్ని సామాన్లు వేసుకొని బీచ్కి వచ్చాం. ఇన్ని సామాన్లు వేసుకొని ఎవరు రారు కదా. ఒక వారం రోజులు బీచ్లో బతికేయచ్చు, అన్నీ వేసుకొని వచ్చాం నలుగురికి. ఇక మీరు ఇమాజిన్ చేయండి, యూకే నుంచి ఎన్ని పెట్టెలు వేసుకొని వచ్చాం. అందుకే వారం రోజులకి 8 పెట్టెలు వేసుకొని వచ్చాం. అతి జాగ్రత్త. అది ఫుడ్ కూడా చాలా తెచ్చుకున్నాం, తిన్నది లేదు పెట్టింది లేదు, బయటే తిన్నాం చివరికి. అవన్నీ మళ్ళీ వెనక్కి ఎత్తుకెళ్తున్నాం. అది చూడండి, బీచ్ వ్యూ చూడండి ఎలా ఉందో, బాగుంది. క్లిఫ్స్ మీద నుంచి అక్కడ ఏదో చిన్న పిల్ల ఏరియా ఉంది బీచ్లా కూర్చోడానికి, అక్కడికి వెళ్దాం రండి. ఇలా కిందకి స్టెప్స్ ఉన్నాయి. ఇంత చిన్న బీచ్ ఏంట్రా? ఇక్కడ మళ్ళీ బీచ్ ఉంది కదా, ఎదురుగా మళ్ళీ రెస్టారెంట్. ఇక్కడ పడుకోవడం, ఇక్కడ తింటాం, మళ్ళీ వెళ్ళి ఇక్కడ పడుకోవడం, ఇంటికి వెళ్తాం. వీళ్ళు అదే చేస్తారు. మేమే కనపడ్డ ప్రతి బీచ్కి పద్దాకా తిరుగుతూనే ఉన్నాం. అంటే వచ్చిన 1 వీక్లో అన్ని బీచెస్ని చూసేయాలనే ఆత్రం అన్నమాట. ఇదన్నమాట ఇక్కడ రెస్టారెంట్. డే మొత్తం వీళ్ళు లేజర్గా తింటా తాగుతా కూర్చుంటారు. కన్స్ట్రక్షన్ వెరైటీగా ఉంది కదా. ఇదండి దగ్గరగా బీచ్ వ్యూ. ఆల్రెడీ ఆ ముగ్గురు మొదలు పెట్టారు నీళ్ళల్లోకి దూకడం. ఇక్కడ ప్రపంచం ఎలా ఉంది, అందరూ బిజీ, ఆక్యుపైడ్. మధు ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ పడుకుంటే, అది వచ్చి అక్కడ గుంట తీసి గుంటలో నీళ్ళు పోతుంది. బాగా బిజీగా ఉన్నారు ఎవరి కాళ్ళు. వెనకాళ్ళు ఇద్దరు తింటా, వీడి శాండ్తో ఆడతా, నేను బీచ్ వ్యూ చూస్తా, వాళ్ళందరూ ఆరబెట్టుకొని పడుకొని ఎవరి లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తా బిజీగా ఉన్న ప్లేస్ అండి అది. కదరా బన్ను? ఇదిగోండి ఇక్కడ నీళ్ళల్లో బాగా మునిగి డైవింగ్ నేర్చుకుంటున్నాడు బుడ్డ పిల్లోడు. ఇది ప్రపంచం. ఎవరి పనిలో వాళ్ళు చూడండి ఎంత యాక్టివ్గా డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు. ఇదండి ఇప్పటిదాకా మీరు చూసిన బీచ్లన్నీ. మేబీ ఇదే లాస్ట్ బీచ్ అండి ఈ వ్లాగ్కి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. అది కంప్లీట్ వ్లాగ్ ఆన్ దట్ ఐలాండ్ అనమాట, ఓకేనా? సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని. నీ అందరికి కామెంట్ ఎందుకు పెట్టాలిరా? నాకు ఒక్క మాట చెప్పు. వీడు ఒక్క మాట తెలుగు మాట్లాడా, వీడికి తప్ప మా అందరికి కామెంట్స్ పెట్టండి. నాకు అందరికి అంట. ఇంకోసారి ఇది రిపీట్ చేయరా, ఇది రిపీట్ చేయ అసలు. మళ్ళీ వీడియో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ మరి. బాయ్ మరి.